మాస్ ఎంటర్టైనర్ తో దూసుకొస్తున్న వెంకటేష్. విక్టరీ వెంకటేష్ అటు కామెడీతో ఇటు ఫ్యామిలీ టైప్ మూవీస్ తో అందరినీ అల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయన ఊరమాస్ మూవీ తీస్తే ఆ లెక్కే వేరేలా ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో కెరియర్ లో చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే వెంకీ సీరియస్ సినిమాలు చేస్తే మాత్రం ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఓ పక్క ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు వెంకటేష్. సైంధవ హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హిట్ 1, హిట్ 2 సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక ఈయనతో వెంకటేష్ సైంధవ అనే సినిమా చేస్తూ ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ ని తీసుకొస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే వారేవా అనిపించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. సినిమా కూడా అవుట్పుట్ బాగా వస్తుందని ఫిలిం నగర్ టాక్. సినిమాను డిసెంబర్ 23న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఇయర్ ఎండింగ్ కి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు వెంకటేష్ సిద్ధమవుతున్నారు. నారప్ప తర్వాత వెంకటేష్ మళ్లీ తన మార్క్ ఎంటర్టైనర్స్ చేస్తూ వచ్చారు. అయితే సైంధవ వెంకటేష్ సినిమాల్లో చాలా ప్రత్యేకం అంటున్నారు. తన లుక్స్, యాక్షన్ అంతా కూడా కంప్లీట్ మాసీగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా 3 హీరోయిన్లు నటిస్తున్నారు. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ 75వ సినిమాగా వస్తున్న ఈ సైంధవతో ఈసారి ఫ్యాన్స్ కి జబర్దస్త్ ట్రీట్ అందిస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా రీసెంట్ గా ఆయన నటించిన రానా నాయుడు చాలా కాంట్రవర్సీస్ ని ఎదుర్కొంది. మరి వెంకటేష్ సైంధవ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్.